మా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా గల్ఫ్ కార్మికులు ఎవరైనా విదేశాలలో మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గల్ఫ్ కార్మికుల పిల్లలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ గురుకులాల్లో ఉచిత విద్యను అందివ్వబోతున్నాం. గల్ఫ్ కార్మికులు మరియు ఇతర దేశాల్లో పనిచేస్తున్న మన వారి సమస్యలు వినడానికి మరియు సత్వర పరిష్కారానికి ప్రజావాణిలో భాగంగా ప్రజాభవన్లో ప్రవాసీ ప్రజావాణి కేంద్రం ఏర్పాటు చేయబోతున్నాం. వీటితో పాటు గల్ఫ్ కార్మికుల సమస్యల అధ్యయనానికి మరియు వాటి పరిష్కారం కోసం ఒక కమిటీని వేసి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించబోతున్నాం. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి, యువ వికాసానికి, మహిళా స్వావలంబనకు, రైతు సంక్షేమానికి, బడుగు బలైన వర్గాల సామాజిక ఆర్థిక ఉన్నతికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఎందరో మహనీయుల త్యాగ ఫలం మన తెలంగాణ. పరిపాలనలో ప్రతి నిర్ణయం సందర్భంలో వారి త్యాగాలు మాకు గుర్తు ఉంటాయి. 4 కోట్ల ప్రజల సంక్షేమమే గీటు రాయిగా పరిపాలన ఉంటుంది. సెప్టెంబర్ 17 ఇకపై ప్రజాపాలన దినోత్సవం. తెలంగాణ ప్రజలే ఈ రాష్ట్ర ప్రస్థానానికి నావికులు. వారి ఆలోచనలే మా ఆచరణ, వారి ఆకాంక్షలే మా కార్యాచరణ. అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. Thank you, Honorable Chief Minister, sir. Kindly arise for the national anthem. The band would be playing the national anthem. Thank you so much, Honorable Chief Minister, sir. Ladies and gentlemen, once again, a happy Prajapala Divotsavam. Thank you.